పేజ్ నెంబర్ 107. ఇక్కడ కర్వ్డ్ స్ట్రోక్స్కి మాత్రమే హుక్స్ కానీ సర్కిల్ కానీ ఇన్సైడ్ రాస్తాం. కర్వ్డ్ స్ట్రోక్స్కి మాత్రమే, దీనికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉండదు. ఓన్లీ హుక్ కానీ లేకపోతే సర్కిల్ కానీ ఓన్లీ ఏమవుతుందంటే ఇన్సైడ్ మాత్రమే రాస్తాం. స్ట్రైట్ స్ట్రోక్స్ విషయంలో మాత్రమే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే బ్యాలెన్స్ ద అవుట్లైన్. ఇక్కడ ఎన్ హుక్ విషయంలో మనం క్లాక్ వైజ్ రాస్తేనేమో ఎన్ హుక్, యాంటీ క్లాక్ వైజ్ రాస్తేనేమో ఎఫ్ హుక్, డి హుక్ అని చెప్పాం. ఇక్కడ పర్టికులర్గా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అని చెప్పడానికి లేదు. ఏంటంటే బ్యాలెన్స్ ద అవుట్లైన్. ఏంటి బ్యాలెన్స్ ద అవుట్లైన్? సెక్షన్ అనే వర్డ్ ఉంది. ఈ సెక్షన్ అనే వర్డ్లో ఇక్కడ సెక్షన్ రాస్తాం కదా, ఈ ఎప్పుడైతే ఈ ఇనిషియల్ సర్కిల్ వచ్చిందో ఈ సర్కిల్కి ఆపోజిట్ సైడ్ రాసుకోవాలి. ఏమండి, దీనికి ఆపోజిట్ సైడ్ సెక్షన్. ఇప్పుడు రాయకుండా మనం ఇలా రాసామనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మనం ఎప్పుడు కూడా ర్యాపిడ్ స్పీడ్ మైండ్లో పెట్టుకొని మాత్రమే స్ట్రోక్స్ అటెంప్ట్ చేసుకోవాలి. ఇలా ఫాస్ట్గా రాసినప్పుడు ఏమవుతుందంటే ఇది కరువు అయిపోతుంది, ఇది స్ట్రైట్గా రాదు. ఇది ఇక్కడమో కరువు సర్కిల్ తిప్పేటప్పుడు కొంచెం కరువు వస్తుంది, మళ్ళీ హుక్ పెట్టాలనే ఉద్దేశంతో ఏమవుతుందంటే మళ్ళీ ఇక్కడ కరువు అయిపోతుంది. సో అందుకని ఇక్కడ ఏం చేయాలంటే దీనికి ఆపోజిట్ రాస్తే అప్పుడు ఎంత ఫాస్ట్గా రాసిందంటే ఏమవుతుందంటే ఈ సెంటర్ లైన్ ఈ స్ట్రైట్గా అనేది వస్తుంది. సెక్షన్, అలాగే స్టేషన్. ఇక్కడ సర్కిల్ వచ్చింది కాబట్టి దీనికి ఆపోజిట్ సైడ్ మనం రాసుకోవాలి. లేదు అనుకుంటే ఏమవుతుందంటే ఫాస్ట్గా రాసినప్పుడు ఈ స్ట్రైట్ స్ట్రోక్ వల్ల ఏమవుతుందంటే అది కర్వ్డ్ స్ట్రోక్ అయిపోతుంది. సో ఇక్కడ మీకు అర్థమైంది కదా, బ్యాలెన్స్ ఏం చేయాలి? ఆ స్ట్రోక్ను బ్యాలెన్స్ చేసుకోవాలి. ఆ బ్యాలెన్స్ ఎప్పుడు అవుతుంది? దానికి ఆపోజిట్ సైడ్ రాస్తేనే అది ఏమవుతుందంటే అది బ్యాలెన్స్ అవుతుంది. డిస్కషన్. ఇక్కడ ఏమైందంటే దీనికి ఆపోజిట్ సైడ్ వచ్చింది, ఇక్కడ ఏమైంది ఈ సర్కిల్కి ఇది ఆపోజిట్ సైడ్ అంటే పై అప్పర్ సైడ్ వెళ్ళింది. డిస్కషన్. అలాగే రిజిస్ట్రేషన్. సర్కిల్ ఇటు సైడ్ వచ్చింది కాబట్టి దీనికి ఆపోజిట్ అనేది రైట్ సైడ్ లేదు. సో అందుకని ఇప్పుడు ఒకసారి రైట్ సైడ్ ఒకసారి లెఫ్ట్ సైడ్ మనం చెప్పలేం. దీనికి అవుట్లైన్ అది బ్యాలెన్స్ స్ట్రైట్గా రావాలి కాబట్టి దానికి ఆపోజిట్ సైడ్ అనేది మనం రాస్తాం. అలాగే లొకేషన్ అని ఉంది. లొకేషన్ ఇప్పుడు ఎల్ కే. ఇప్పుడు ఈ సర్కిలే కాదు, ఆఫ్టర్ కర్వ్డ్ స్ట్రోక్స్ తర్వాత కూడా ఈ కర్వ్డ్ స్ట్రోక్స్ ఇలా వచ్చింది కాబట్టి దీనికి ఆపోజిట్ అనేది మనం రాసుకుంటాం. ఏమండి, సో ఏంటంటే ఎస్ సర్కిల్ వచ్చిన తర్వాత ఆపోజిట్ రాస్తాము, అలాగే కర్వ్డ్ స్ట్రోక్ వచ్చిన తర్వాత కూడా మనం దీనికి ఆపోజిట్ సైడ్ అనేది మనం రాసుకుంటాము. సెలక్షన్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఆపోజిట్ సైడ్ అనేది మనం రాసుకోవాలి. సెలక్షన్, లొకేషన్, సెలక్షన్ వచ్చినప్పుడు ఏంటంటే ఈ కర్వ్డ్ స్ట్రోక్స్ కూడా ఆపోజిట్ సైడ్ అనేది మనం స్ట్రోక్స్ అనేది రాసుకోవాలి.